ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్ ఒంగోలు నందు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన మిషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ కొండ ప్రాంతంలో నివసించు గిరిజనులకు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వారసత్వంగా సంక్రమిస్తుంది అని, గిరిజనులందరూ కూడా 0 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గలవారు విధిగా పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అనగా రక్త కణముల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులోకి రావడం, అలాగే తీవ్రమైన కీళ్ల నొప్పులు, అవయవ వైఫల్యం మొదలగు లక్షణాలు ఉంటాయని తెలిపారు. కావున ట్రైబల్ ఏరియా ప్రజలందరూ కూడా విధిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. సికిల్ సెల్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతుల సమూహం. ఇక్కడ మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోసభూయిష్టంగా ఉంటాయి. రక్తంలోని హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకెళ్తుంది. లోపభూయిష్ట జన్యువులతో హిమోగ్లోబిన్ కణాలు ఆక్సిజన్ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. చాలా సంవత్సరాలుగా తగినంత మొత్తంలో ఆక్సిజన్ లేకపోవడం శరీరంలోని ఏ భాగంలోనైనా కణజాలం మరియు అవయవ నష్టానికి దారితీస్తుంది. సాధారణ రక్త కణాలతో పోలిస్తే సికిల్ సెల్ కణాలు దృఢంగా ఉంటాయి. అటువంటి కణాలు బిగుతు మరియు అసాధారణ ఆకారం శరీరంలోని చిన్న నాళాల ద్వారా కదిలే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయి. ఇది రక్త ప్రవాహంలో అడ్డంకిని సృష్టిస్తుంది మరియు తద్వారా తీవ్రమైన నొప్పిని కూడా కలిగిస్తుంది. సికిల్ సెల్ కణాలు తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. ఇది శరీరంలో రక్త కణాల పరిణామం తగ్గడానికి దారితీస్తుంది. ఇది రక్తహీనత అని పిలువబడే పరిస్థితికి దారితీస్తుంది. తల్లిదండ్రులిద్దరి నుంచి లోపభూయిష్ట జన్యువు వచ్చినప్పుడు అది సికిల్ సెల్ ఎనీమియా అని పిలువబడే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ అధికారి డాక్టర్ భగీరథి, ఎన్సిడి నోడల్ అధికారి డాక్టర్ పద్మజ, ఇమ్యూనైజేషన్ అధికారి, పట్టణ వైద్య అధికారులు డి శ్రీనివాసులు, మాస్ మీడియా అధికారి సరోజిని, ఉప మాస్ మీడియా అధికారి డివి శ్రీనివాసులు, ఆరోగ్య విస్తరణ అధికారి ఏఎన్ఎంలు అలాగే మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జరుగుతుంది. దీని పేరే సికిల్ సెల్ అనీమియా అంటే రక్తహీనత. కాబట్టి రక్తహీనత తగ్గించడానికి వీళ్ళకు రక్త దానం అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు అవసరమైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, అట్లాగే హైడ్రాక్సియూరియా అనే మందులు కూడా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది వ్యాధిగ్రస్తులైతే. అలాగే క్యారియర్లు అంటే వీళ్ళలో సికిల్ సెల్ అనీమియా కలిగించే జన్యువులు ఉంటాయి, కానీ వాళ్ళు వ్యాధితో బాధపడరు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. కాకపోతే ఈ క్యారియర్ దశలో ఉండేవాళ్ళు వేరే క్యారియర్ దశలో ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టే బిడ్డలందరికీ సికిల్ సెల్ అనీమియా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఇంతవరకు కనుక్కున్న 150 మంది క్యారియర్లకు మేమందరికీ కౌన్సిలింగ్ చేశాం. అయ్యా, మీరు క్యారియర్ స్టేజ్లో ఉన్నారు, మీకు సికిల్ సెల్ అనీమియా జబ్బు అనేది లేదు, ఆ వ్యాధి లక్షణాలు ఉండవు, వాటి వలన మీకేం ప్రాబ్లం ఉండదు. కానీ మీరు పెళ్లి చేసుకోబోయే భాగస్వామి క్యారియర్ స్టేజ్లో ఉన్నారా లేదా తెలుసుకొని క్యారియర్ స్టేజ్లో ఉంటే దయచేసి పెళ్లి చేసుకోకండి వాళ్ళని. ఎందుకంటే పుట్టే పిల్లలందరికీ సికిల్ సెల్